పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉద్యోగులను టార్గెట్ చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న 5 సభ్యుల ముఠాను నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1,80,000 నగదు, క్రెడిట్ కార్డ్స్, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. గతంలో పెట్రోల్ బంక్ లో పనిచేసి స్వైపింగ్ మెషిన్లపై అవగాహన పెంచుకున్న ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాకు చెందిన 5 ముఠా సభ్యులు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు మిర్యాలగూడ డీఎస్సీ రాజశేఖర్ రాజు వివరించారు. హాస్పిటల్ ఖర్చుల కోసం డబ్బులు అత్యవసరంగా కావాలంటూ పెట్రోల్ బంకుల వద్ద క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ చేసి కావలసిన డబ్బులు తీసుకుని వాయిడ్ అనే ఆప్షన్ ద్వారా తిరిగి తమ ఖాతాల్లోకి డబ్బులు కొట్టేస్తున్నట్లు తెలిపారు. సూర్యాపేట, మిర్యాలగూడ, నల్గొండ ప్రాంతాల్లోని పలు పెట్రోల్ బంకుల్లో ఈ తరహా సైబర్ నేరాలకు పాల్పడినట్లు చెప్పారు. ఇటువంటి నేరగాళ్ల పట్ల ప్రజలు అలర్ట్ గా ఉండాలని డీఎస్సీ సూచించారు. మిర్యాలగూడ డివిజన్, మిర్యాలగూడ రూరల్ సర్కిల్, వేములపల్లి పోలీసులు ఈ పెట్రోల్ బంకుల్లో స్వైపింగ్ మిషన్ ఆధారంగా చీట్ చేసి దొంగతనాలు చేసేటటువంటి ఒక పల్నాడు జిల్లాకు సంబంధించిన 5 గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఈ శ్రీనివాసరావు, శివ ఇద్దరు కూడా మొదటగా ఈ పల్నాడు జిల్లాలో ఒక పెట్రోల్ బంకులో పంప్ ఆపరేటర్, మేనేజర్గా పనిచేసినారు. ఆ క్రమంలో వీళ్ళు ఈ పెట్రోల్ బంకులో ఏదైతే స్వైపింగ్ మిషన్స్ ఉంటాయో దాంట్లో ఒక వాయిడ్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ద్వారా వీళ్ళు స్వైప్ చేసినటువంటి క్యాష్ని మళ్ళీ బ్యాక్ టు అకౌంట్ తీసుకోవచ్చు అనేటటువంటి ఒక టెక్నిక్ తీసుకొని దాని ద్వారా ఆ ఉద్యోగాలు బంద్ చేసి రాష్ట్రంలో, పర్టికులర్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో వాడపల్లి నుంచి స్టార్ట్ చేసి నల్గొండ వరకు, ఇటు నేరేడుచెర్ల వరకు కూడా ఒక 7 పెట్రోల్ బంకుల్లో ఈ మోసాలు చేయడం జరిగింది. వీళ్ళు జనరల్గా పెట్రోల్ బంక్కి వెళ్ళి వీళ్ళ దగ్గర ఉన్న